నేను అందరు డైరెక్టర్లతో డైరెక్షన్ చేసిన ఫీల్ లో ఉంటాను అంతే. ఇప్పుడు కథ రాసుకున్నారన్నా చెప్తాను అంటే చెప్పాను, అది ఓకే అయింది. నాకు అలాంటిది ఏమి లేదండి. అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం ఏం చదవకుండా వెళ్తే టెన్షన్ అంతే. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కదా అంటున్నారు రామచంద్ర తీయబో సినిమా, కరెక్టేనా? అంటే లేదండి, రా అండ్ రస్టిక్ ఉంటది, చాలా అంతకు మించి ఉంటదండి సినిమా. ఓకే ఓకే, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాదు. చూడండి కలరా అన్ని తెలుస్తాయి. దీనికి పైగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అనేది చాలా మందికి అసలు ఒక రేర్ గా ఒక గిఫ్ట్. అది కూడా ఒక పక్క గ్లోబల్ స్టార్ తో రామచంద్ర చేయటం, దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయటం, ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఆయన మీ సినిమాలో చేయడం ఎట్లా ఫీల్? అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారి సాంగ్స్ ఏంటో, అంటే దేవి గారు నాకు ఫస్ట్ సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి. అలాగే రెహమాన్ గారు అంటే ఇంకా రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టమండి. అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా, అంటే నాకు ఇంత ఫాస్ట్గా రెహమాన్ గారితో వర్క్ చేసే అవకాశం వస్తుందని నేను కూడా గెస్ చేయలేదండి. అంటే నేను రాసుకునేప్పుడే రాసుకునే మాట అండి, రెహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే, అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్, హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రెహమాన్ గారిని అప్రోచ్ చేయండి. మీకు బాగా నచ్చింది స్టోరీ, ఈ మధ్యన చాలా కథలు విన్నాను, ఇంత మంచి కథ వినలేదు, ఈ సినిమా నేను డ్యామ్ షూట్ చేస్తున్నాను అన్నాడండి. ఆయన నువ్వు ఎప్పుడు కలితే అప్పుడు మనం వర్క్ చేద్దాం. ఇప్పుడు ఇద్దరు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో, రెహమాన్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెవరు ఇలా ఇలా కాంబినేషన్స్ ఇంక మిగతా ఎవరు? అన్ని త్వరలోనే అండి, ఒక 2-3 days లో కానండి. హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు? హీరోయిన్ కూడా ఇంకా చూస్తున్నారండి. అంటే మెయిన్ హైలైట్ విషయాలు ఏంటి అసలు సంబంధించి? అవన్నీ ఇంకా త్వరలో ప్రొడక్షన్ చెప్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సినిమా? డిసెంబర్ జనవరి నెక్స్ట్ ఇయర్. అవును సార్. మళ్ళీ ఇది కూడా నేషనల్ అవార్డ్ సినిమా. మీరు అన్నారు కదా, మనసు మనం కోరుకోలేండి, వచ్చేస్తుంది అంతే అని కోరుకుంటే. అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ కదా, ఏ జోనర్ కథ ఎంచుకుంటారు? ఇది ఏ జోనర్ అని చెప్పలేమండి అందరికి. నేను ఏ కథ రాసినా నేను ఒక జోనర్ అని నేను టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అవునండి ఎప్పుడు. ఈ టార్గెట్ ఆడియన్స్ ఈ యూత్కి చెప్పాలా, ఫ్యామిలీకి చెప్పాలా, లేకపోతే మాస్కి చెప్పాలా, అలా నాకు ఉండదండి. టార్గెట్ ఆడియన్స్ ఉంటారు, టోటల్ ఆడియన్స్ ఉంటారు అన్నదండి. ఏ కథ చేసినా టోటల్ ఆడియన్స్ చెప్పాలా, అప్పుడే మనకు రీచ్ ఎక్కువ ఉంటుంది అని నేను నమ్ముతానండి. మైత్రి మూవీస్, కిలార్ సతీష్ గారు, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మొత్తం ముగ్గురు. సో ఎట్లా వాళ్ళందరూ ఫ్రెండ్సే కదండి, ఫ్రెండ్స్. దాంట్లో నేను వాళ్ళకి తెలిసిన అది నేను అంత క్లోజ్ కాబట్టి అన్ని క్లియర్. పక్కనే మీ గురువు గారికి సినిమాకి అవార్డు వచ్చింది, ఆయన హీరో ఫస్ట్ టైం కాబట్టి ఇంత అల్లు అర్జున్ ఫస్ట్ టైం, ప్లస్ ఒక పక్కన మీరు శిష్యుడు, మీరు కూడా ఫస్ట్ సినిమాతో ఆయన సుకుమార్ గారు ఏమన్నారు? మా గురువు గారు ఎవరు అంటే, నేను అంతా నైట్ అంతా 2:30 వరకు 3 వరకు కలిసి ఉన్నానండి అల్లు అర్జున్ గారి ఇంట్లో. కలిసి అంటే నేను మామూలు సైలెంట్గా ఉంటున్న మాట మాట్లాడుతుంటే, ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందా అన్నారండి. అవునా సార్ అంటే ఒక మామూలుగా అలా ఉంటా కదా ఎప్పుడన్నా అడిగానండి ఆయన, సార్ ఎవరు నువ్వు ఏం సాధించావు నీకు తెలుస్తుందంటే, సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఒక వస్తువు అప్పుడు ఎంజాయ్ చేయడం కన్నా జ్ఞాపకంగా మారిన తర్వాత ఎక్కువ దాన్ని గుర్తులు ఎక్కువ ఉంటాయేమో అండి. మీరు అసలు అంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మీకు ఆ సినిమా ముందు ఎలాగ మన పరిచయం అలాగే ఉన్నారు, సినిమా తర్వాత అంత బ్లాక్ పెట్టుకుని అలా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు అవార్డు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా అట్లా ఉన్నారు. అది ఎలా మీకు సాధ్యమైంది అంత సింప్లిసిటీగా? సార్ అంటే అంటే మనకి లేనిది ఏదన్నా మనం తగిలించుకుంటే అది మనకి అంటే ఒక 2 kgs పెరిగితేనే బరువు అనిపిస్తుందండి మనిషికి. అలాంటి లేని కీర్తి అంతా తగిలించుకుని అవి మనది కాదు, శాశ్వతం కాదు, అవేమి ఉండవు, అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని పట్టుకుని మనం బ్యాగేజ్ వేసుకుని లగేజ్ వేసుకుని వెళ్ళడం అవసరం లేదు అనిపిస్తుంది. మన సింపుల్ గా మనం బదులు ఈ అవార్డు డెడికేషన్ చేస్తాం అంటే మా మదర్ ఫాదర్, మా గురువు గారు సుకుమార్ గారు, చిరంజీవి గారు, చాలా మంది ఉన్నారండి. అవార్డు అంటే నన్ను డైరెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి. చిరంజీవి గారు ఏమన్నారు అవార్డు వచ్చింది? నేను ఫోన్ చేశాను. చిరంజీవి నేను ఫోన్ చేశారండి, ఫోన్ చేసి వచ్చి నేను చెప్పాను గుర్తుందా అన్నారండి. సార్ ఆ రోజు నీకు నేషనల్ అవార్డు వస్తుందని వచ్చింది, కంగ్రాట్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అంటే నేను నన్ను మాట్లాడేస్తలేదండి, నేనే ఏదో చిరంజీవి అన్నప్పుడు చిరంజీవి మాట్లాడుకుంటే ఏదో మాట్లాడేస్తుంటా, అసలు నన్ను మాట్లాడకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. మీకు వచ్చిన సెలబ్రిటీ దగ్గర మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? అందరూ కాల్ చేస్తున్నారండి, ఫోన్ అసలు అంటే నాకు అనిపించింది సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందో అలాగే ఉందండి. మరిన్ని సక్సెస్ కొట్టాలి, ఇవ్వాలి, మరి ఎన్నో నేషనల్ అవార్డు మీరు అందుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు అవార్డు గెలుచుకున్న ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు మరీ థ్యాంక్ యూ.